హలో గైస్, వెల్కమ్ టు వాచ్ టుగెదర్. ది వాచెస్ డైరెక్టెడ్ బై ఇషానా షామ్లాన్. నైట్ షామ్లాన్ ఇతని పేరు మీకు కొంచెం ఫెమిలియర్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇతను వన్ ఆఫ్ ద బెస్ట్ హర్రర్ మూవీ డైరెక్టర్స్ ఇన్ హాలీవుడ్. అతను డైరెక్ట్ చేసిన సైన్స్, ద సిక్స్త్ సెన్స్ మూవీస్ చాలా పాపులర్. చూడకపోతే చెక్ చేయండి, చాలా బాగుంటాయి. అతని డాటర్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది. ఈ వీడియోలో నేనైతే స్పాయిలర్స్ ఏం చెప్పలేదు, సో వాచ్ టిల్ ద ఎండ్. ఇంకా ఈ మూవీ ప్లాట్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ మూవీలో మెయిన్ లీడ్ మీనా. తను ఒక ఆర్టిస్ట్, ఒక పెట్ స్టోర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ పెట్ స్టోర్‌లో ఉన్న ఒక రేర్ ప్యారెట్‌ని కస్టమర్‌కి డెలివరీ చేయడానికి వెళ్తుంటే, ఒక రాంగ్ టర్న్ తీసుకోవడం వల్ల ఒక డీప్ ఫారెస్ట్‌లో చిక్కుకుపోతుంది. అక్కడ తనకు ఒక షెల్టర్ కనిపించి అక్కడికి వెళ్తే, ఆల్రెడీ అక్కడ ట్రాప్ అయి ఉన్న ఒక ముగ్గురు స్ట్రేంజర్స్ కలుస్తారు. వాళ్ళు తనకు అక్కడ ఉన్న మిస్టీరియస్ క్రియేచర్స్ గురించి చెప్తారు. ఆ ఫారెస్ట్ నుంచి ఎస్కేప్ అవ్వడం ఇంపాసిబుల్ అని చెప్తారు. సో, మనం ఇక్కడే ఉండాలి. బట్ కొన్ని రూల్స్ ఫాలో అయితేనే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలం అని చెప్తారు. ఆ రూల్స్ ఏమిటంటే, 1 డే టైమ్‌లో మాత్రమే ఆ షెల్టర్ నుండి బయటికి వెళ్ళాలి. 2 డార్క్ అయిన తర్వాత ఎలాంటి సిట్యుయేషన్స్ కూడా ఆ డోర్ తెరవద్దు. 3 ఎవ్రీడే నైట్ ఆ గ్లాస్ విండో ముందు నిలబడాలి. సో దట్ ఆ క్రియేచర్స్ వాళ్ళని నైట్ అంతా చూస్తూ ఉంటాయి. ఈ రూల్స్‌లో ఏం బ్రేక్ చేసినా అవి మనల్ని చంపేస్తాయని చెప్తారు. అసలు ఆ క్రియేచర్స్ ఏమిటి? ఎందుకు వాళ్ళని ఎవ్రీడే వాచ్ చేస్తున్నాయి? అసలు ఎందుకు ఆ ఫారెస్ట్ నుంచి ఎవరు ఎస్కేప్ అవ్వలేకపోతున్నారు అనేది ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీలో మెయిన్ పాజిటివ్ థింగ్ రన్ టైమ్ 1 అవర్ 42 మినిట్స్ ఉంటుంది. అండ్ సెకండ్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. స్టోరీ సెటప్, ఆ విజువల్స్, ఆ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ చాలా బాగా చూపిస్తారు. మూవీ స్టార్టింగ్‌లో ఉన్నంత సస్పెన్స్ మాత్రం మూవీ అంతా కంటిన్యూ అవ్వదు. మెయిన్ థింగ్ ఇదొక హారర్ మూవీ యాస్పెక్ట్‌లో అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు. పెద్దగా భయపెట్టించేంత సీన్స్ కూడా ఏమీ ఉండవు. సింపుల్‌గా ఇదొక మిస్టరీ మూవీ. ఆ వాచర్స్ అదే ఆ క్రియేచర్స్ ఎలా ఉంటాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. బట్ వాటి గురించి ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్స్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్‌లోనే మూవీ అయిపోయింది కదా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ దానిని ఇంకో 20, 30 మినిట్స్ వరకు డ్రాగ్ చేస్తారు. ఒక ట్విస్ట్‌తో మూవీ ఎండ్ అవుతుంది. అది కూడా అంత షాకింగ్‌గా ఏమి ఉండదు. క్లైమాక్స్‌లో ఏదో ఎమోషనల్‌గా ట్రై చేశారు. బట్ అది కూడా మనకు కనెక్ట్ అవ్వదు. ఓవరాల్‌గా కాన్సెప్ట్ వైస్ బానే ఉన్నా, ఎగ్జిక్యూషన్ మాత్రం యావరేజ్‌గా ఉంటుంది. జస్ట్ వన్ టైమ్ వాచ్. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ మీకు నచ్చితే ఒక లైక్ ఏసుకోండి. అండ్ ఇలాంటి రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.